సో మీరు ఎక్కడన్నా? కోరట్లా సార్. కోరుట్ల. సో మీది ఏ పార్లమెంట్? నిజామాబాద్కి వస్తుందా కరీంనగర్? కరీంనగర్ పార్లమెంట్ సార్. మీ ఓటు ఎక్కడ ఉంది? అంటే కరీంనగర్ పార్లమెంట్లో ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? బండి సంజయ్ సార్, బీజేపీ. సో ఎట్లా అందరూ అదే అంటారా లేకపోతే కొంతమంది లేదా మెజారిటీ ప్రజలు ఎంత ఎంత రేషియో ఉండొచ్చు? పార్టీల వారిగా రేషియో అంటే సార్ అది మన సార్ అది బండి సంజయ్ గెలుస్తాడు సార్. సెకండ్ లీడ్ జీవన్ రెడ్డి ఉంటారు కాంగ్రెస్. కాంగ్రెస్ కాదు సార్. సెకండ్ సార్ బీఆర్ఎస్ ఉంటుంది సార్. సెకండ్ ఉంటుంది వినోదరావు ఉంటాడా? వినోదరావు ఉంటాడు. సో ఎందుకు మీరు బండి సంజయ్ చేయాలనుకుంటున్నారు? బండి సంజయ్ సార్ కొంచెం పాలన మంచిగా ఉంటుంది, బీజేపీ పాలన మంచిగా ఉంటుంది. మోడీ పీఎం మళ్ళీ కావాలి. ఇండియా కూటమి కొంచెం బలహీనంగా ఉంది కదా సార్, అందుకోసమే బండి సంజయ్ గెలవాలనుకుంటున్నాను. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు కోరుట్ల అంటే అక్కడ ఎవరెవరు కోరుట్లనేనా? మీ ఓటు ఎక్కడ ఉంది? మాది వేములవాడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. ఎవరికి వేసినారు మరి మొన్న బీజేపీకి వేసినాం సార్. కానీ మీరు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినారు. కాంగ్రెస్ ఆది శ్రీనివాస్ గెలిచిన. థ్యాంక్ యూ. సో ఇంకా ఒక 2 నిమిషాలు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో కొంత లోపలికి వెళ్దాం, బస్ స్టాండ్ లోపలికి. నమస్తే, ఎక్కడ? కరీంనగర్ పార్లమెంటేనా? ఓటు ఎక్కడ ఉంది? కరీంనగరే కదా. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? సంజయ్, వినోదా, లేకపోతే కాంగ్రెసా? సంజీవ్. వై సంజయ్? ఎందుకు సంజయ్ ఓటు వేద్దాం? సంజీవ్ అంటే ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఇప్పుడు మంచిగా లేవు కదా. ఇప్పుడు చేసేటి ఏమైనాయి? ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ బంద్ అన్నాడు, అది లేదు. ఇప్పుడు ఇది ఇస్తాడు, ఏది ఇందిరమ్మ ఇల్లు, అది లేదు. కళ్యాణ పథకం లేదు. కానీ ఇవి లేవు కాబట్టి ఎవరు ఏం పట్టించుకో. మొన్న మీరు ఎవరికి వేసారు? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇంతకుముందు కాంగ్రెస్ వేసింది. ఎవరు అక్కడ పోటీ చేసింది? ఎవరు? మాగా కవంపల్లి. మానకొండూరు. సో ఈసారి మీరు బీజేపీకి వేద్దాం? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? మిగతా వాళ్ళు అదే అనుకుంటున్నారు. మహిళలకి ఫ్రీ బస్సు, గ్యాస్ 500 ఇవన్నీ. గ్యాస్ కాలే ఇంకా. గ్యాస్ కాలే. సో కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీజేపీ వస్తే? బీజేపీ వస్తేనే బాగుంటుంది కేంద్రం. నమస్తే, ఎక్కడ సార్ మనది? జగిత్యాలని. మీది ఎక్కడికి వస్తుంది? నిజామాబాద్కి వస్తుందా? మా నిజామాబాద్. ఎవరున్నారు అక్కడ? మాది కరీంనగరే. కరీంనగర్కి వస్తుందా? జగిత్యాల అడ్డుపోద్ది కదా నిజామాబాద్కి. మలయాళ. ఎవరు గెలిచినట్టున్నారే? బండి సంజయ్. ఎందుకట్లా? ఎందుకంటే ఇక ఇప్పుడు ఏ పార్టీ కరెక్ట్ లేదు సార్. బండి సంజయ్ మీద అందరూ ప్రతి ఒక్కరు ఆశ పెట్టుకున్నారు. ఎందుకు ఏ పార్టీ ఎందుకు సక్కలేదు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడికి రాజేందర్ రావుకు ఎవరు పరిచయం లేరు కదా. పుట్టిగా అనవసరంగా పెట్టిరు. క్యాండిడేట్ వేస్ట్. అది అనామతం పెట్టిరు అంతే. ఇన్ని రోజులు ఆలోచించి పెట్టిరు కదా. కాంగ్రెస్ గట్టి క్యాండిడేట్కి ఇచ్చి ఉంటే ఏమన్నా మారే అవకాశం ఉండేనా? లేదు, బండి సంజయ్ ఎక్కువ ఉంది. బండి సంజయ్ అంటే ఎందుకు ఆయన అంత ఇది? మీరు నరేంద్ర మోడీ అంతే. నరేంద్ర మోడీ దాంతో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందు రోడ్ పెయింట్ కూడా కదా మొన్న ఎమ్మెల్యేకు. డెవలప్ చేసిండా మొన్న? అంతకుముందు 5 ఏళ్ళు ఏమైనా ఉన్నాడు? డెవలప్ అంటే ఎంపీ డెవలప్ అయి ఉంటుంది సార్. ఎక్కడంతా గంతే ఉంటుంది అది. ఇప్పుడు మొన్న ఏ నియోజకవర్గం మీద మొన్న ఎమ్మెల్యే అప్పుడు ఎవరికి వేసి రోడ్డు? బీజేపీకి వెళ్తాం. బీజేపీ కార్యకర్త మీరు? బీజేపీ. నేను వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగిని. కాంగ్రెస్ కేసినాం. కాంగ్రెస్ కేసు. అదే అదే. మీరు బ్రదర్? థ్యాంక్ యూ. మీరు ఎక్కడ? సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ. సిరిసిల్ల. ఓ కేటీఆర్ నియోజకవర్గం. మొన్న ఎవరు కోటేసినావు ఎమ్మెల్యే? అప్పుడు మన అక్క పేరు ఏముండే? రాణి రుద్రమ. సారీ, బీజేపీకి వేసిన. ఇప్పుడు ఎవరికి వేస్తావు? బండి సంజయ్ నాకు. ఓకే, మీరు ఇప్పుడు బీజేపీ కార్యకర్తనా మీరేమన్నా? లేదన్నా, నేను న్యూట్రల్గానే ఉన్నా. ఓకే, మరి కరీంనగర్లో ఎవరు గెలవడానికి అవకాశం ఉంది? 100% బండి సంజయ్ అన్న. సో బండి సంజయ్ ఎందుకు అనుకుంటున్నారు? ఈ అగ్రెసివ్ నేచర్ ఒకటి, ఇక్కడ సమస్య ఉంటే స్పందించే నేచర్ ఒకటి, అభివృద్ధి ఒకటి, డెవలప్మెంట్ కావచ్చు, లోకల్ ఇవన్నీ కలుపుకొని సంజయ్ వేస్తాం. సో మిగతా క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది కదా, మరి ఇంకా మిగతా 4.5 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉండాలి. లాస్ట్ టైం అసెంబ్లీ కూడా వాళ్ళు ఏదో అట్లా గెలిచే పరిస్థితి లేకుండా కూడా గెలిచేసేయాలి అప్పుడు. అది కానీ ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు. గెలిచారు ఆయన కాంగ్రెస్ నుంచి ఎవరికి తెలియదు. ఇది ఎక్కడ బస్సు? ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. యా, ఎక్కడ బ్రదర్ మీది? కరీంనగరేనా? కరీంనగరే. ఏ ఊరు? ఇక్కడ లోకలే. ఎటు వెళ్తున్నావు మరి? హైదరాబాద్ వెళ్తున్నావు. ఓకే, అక్కడ ఏమైనా జాబా? లేదు, నార్మల్గా వెళ్తున్నా. ఎట్లా ఉంది ఇక్కడ పాలిటిక్స్? మీకు ఓటు ఉంది కదా, మొన్న ఎవరికి వేసినారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు? ఎమ్మెల్యే టీఆర్ఎస్. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది?
ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. మీరు మీ అంచనా ఏంటి? మీరు ఎవరికి వేయాలని మీరు అనుకుంటున్నారు? నార్మల్ అయితే బండి సంజయ్ చేస్తాడు ఎప్పుడు ఇక్కడ, కాకపోతే ఈసారి చెప్పలేము ఇంకా. ఎవరి మధ్య పోటీ ఉండొచ్చు? బీజేపీ కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్, బీఆర్ఎస్ కును బీజేపీకి ఉండొచ్చు. బీఆర్ఎస్కి బీజేపీకి ఉండొచ్చు. వినోద్రావు వర్సెస్ బండి సంజయ్ ఉండొచ్చు. సో కాంగ్రెస్ పోటీలో ఉందా లేదా? ఉంది కానీ అంత మనకు ఐడియా లేదు దాని గురించి. ఈ రెండింటికైతే ఐడియా ఉంది. సో మరి మీరు ఈసారి మళ్ళీ ఓటేయాలిగా 13 నాడు. బీఆర్ఎస్ కంపల్సరీ, మీరు బీఆర్ఎస్కి వేస్తారు. కంపల్సరీ. అది ఏ ఎలక్షన్ అయినా సరే ఏ ఎలక్షన్ అయినా బీఆర్ఎస్. బీఆర్ఎస్ కంపల్సరీ. అది వై ఎందుకు అంత ప్రేమ మీకు బీఆర్ఎస్ అంటే? ఏదైనా కానీ వాళ్ళు చేసే వర్క్ని బట్టి రిజల్ట్ కోరుకుంటారు కదా అలా, ఓకే. అందుకోసమనే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎక్కడండి మీది? కరీంనగరేనా? వేములవాడ. సో వేములవాడ మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మీరు లాస్ట్ ఎమ్మెల్యే ఎప్పుడు ఎవరు కోటేసినారు? ఎంప్లాయీని బయటకి ఏం చెప్పారు? సరే ఓకే.